ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఆయన నమస్తే. నమస్తే అన్న. ఏంటి మరి ఇప్పుడు గెలుపు దిశగా మీరైతే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫుల్ గా, కానీ ఇదంతా దొంగ గెలుపులు దొంగ ఓట్లతో గెలిచింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? నేను గత ఎలక్షన్ లా జూబ్లీ ఎలక్షన్ లా కోఆర్డినేటర్ వెళ్ళిన వెంకటరావు నగర్ డివిజన్ బూత్ నంబర్ 132 ఆడ డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు ఆ ఒక హాస్టల్ ఒక బిల్డింగ్ వల్ల 50 మంది ఉంటారంట. ఓటర్ లిస్ట్ ఎంక్వైరీ చేస్తే ఒక్క మనిషి లేడు, ఆడ బిల్డింగే లేదు. అంటే ఈ గత ఎలక్షన్ లో మాగంటి గోపినాథ్ అదే రౌడిజం చేసి అదే దొంగ ఓట్లు వేసుకొని గెలిచిండు అంటావా? ఇప్పుడు అర్థం చేసుకో, వాళ్ళు గెలిచినట్టు మేము గెలిచినట్టున్నాము. మేము ఎంత విధంగా గెలిచినాము, తక్కువ పోలింగ్ అయింది మా దగ్గర. అప్పుడు ఇంతకుముందు మాగంటి మంచి గట్టిగా అయింది. అంటే అన్ని దొంగ ఓట్లు అంటే 2 లక్షల దొంగ ఓట్లు గెలిచిన ఆయన. అసలు చూస్తే లాస్ట్ 2023 మాగంటి గోపినాథ్ కన్నా అసలుద్దీన్ ఫస్టే గెలిచిండు. కాకపోతే దొంగ ఓటు రావడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ గెలుపు ద్వారా? ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సరిగ్గానే ఉందని చెప్పదలుచుకున్నారా? మరి వాళ్ళైతే బాగాలేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వల్ల అని చెప్తున్నారు. అన్న ఇగో వాళ్ళు మాకు అపోజిషన్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. సొంతం చెల్లె కవితక్కకే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇక తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారే? మొన్న అంటావా అంతకుముందు మాగంటి సునీత గారు ఫస్ట్ ఏమో సింపుల్ గా నార్మల్ గా మాట్లాడింది. ఎట్లయితే పోలింగ్ అయిపోగానే నేను చూపిస్తా 14 ఏం చూపిస్తా 14 బయట 14 వచ్చింది కదా, ఇంకా 14 కూడా అయిపోతుంది. 14 15 ఏం చెయ్యరు. స్థానిక ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇదే హోర్ సాగుతుంది. కారు షెడ్కి పోయింది, మళ్ళా పోతుంది, ఇంకా బేకార్ అయిపోతే ఉన్న టైర్లు ఉన్నాయి, ఆ టైర్లు అన్ని అమ్ముకోవాలి. అయితే గెలుపునైతే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అరే బరబ్బర్ ఏం చేయాలన్నా? అరే ఇప్పుడు తప్పకుండా ఏం చేయాలి? మా ఇంట్లో దావత్ ఉంది, బరబ్బర్ ఇంకో మాట బరబ్బర్ పిలుస్తాం, వాళ్ళు రమ్మని చెప్పి కన్వా మార్చుకోమని. ఇగో ఆల్రెడీ 2014 తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి. ఆమెను మోసం చేసి కేసీఆర్ సీట్ మీద కూర్చుని ముఖ్యమంత్రి అని. ఇప్పుడు కేసీఆర్ గాని హరీష్ రావు గాని కేటీఆర్ గాని మంచిగా స్వాగతం చేసి వట్టు పూలమాల వేసి మా పార్టీలో ఆహ్వానిస్తాం. ఎందుకంటే వాళ్ళు మా పార్టీ నుంచే పోయినారు. కేసీఆర్ గత 30 ఏళ్ల కింద మా పార్టీ మనిషి అయినా మేము ఇప్పుడు స్వాగతిస్తాం. అట్లేం లేదు, మనిషికి రమ్మని చెప్పు. ఇప్పుడు గాంధీమని ఎప్పుడు తలుపులు కుల్లలు ఉంటాయి పేదోళ్ళ కోసం, కప్పుకోమని చెప్తున్నాను. అరే ఎప్పుడు గాంధీమని తలుపులు కుల్లలు ఉంటాయి, పేదోళ్ళ పార్టీ. వాళ్ళు ధనికులే, మేము పేదోళ్ళు అనుకుంటాం. ఎందుకంటే మా పైసలు తిన్నోళ్ళు వాళ్ళు, మా పేదోళ్ళ పైసలు తిన్నోళ్ళే. కాకపోతే ఇప్పుడైనా గాంధీమని రమ్మని చెప్పు, మారిపోమని చెప్పు. పాపం మనకు మాఫ్ చేసేస్తాం, బారాకున్ మాఫ్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మరి గెలుపు గురించి? ఇగో అన్నలు అందరు ఉన్నారు, మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు. మహేష్ అన్న నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక బీసీ బిడ్డ గెలిచింది కాబట్టి ఆ బీసీ బిడ్డకు మేము సాధిస్తాం, తోడుంటాం. అండ్ హైదరాబాద్ లో ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఏ బై ఎలక్షన్ వచ్చినా గానీ అదే ఊపుంటది. అదే అంటారు పుష్పల రప్ప రప్ప రప్ప, అదే రప్ప 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 సాగుతుంది. ఇప్పుడు అంతే, ఆగేది పుష్ప తగ్గేదే లేదు, రేవంత్ రెడ్డి అన్న తగ్గేదే లేదు, అంతే. ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్లిపోతుంది? ఆల్రెడీ 20,000 మెజారిటీతో ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? ఇంకా ఇప్పుడు 8 రౌండ్ నడుస్తుంది. 8 రౌండ్ నడిచినాక ఇంకా మాకి 30,000 మెజారిటీతో గెలుస్తాడు. ఇంకా रेवंत रेड्डी समक्षला, महेश कुमार गौड़ समक्षला हम लोग कांग्रेस गवर्नमेंट बहुत आगे बढ़ेगी। हैदराबाद सिकंदराबाद में एक भी सीट नहीं थी कांग्रेस की, अब 2 आ चुके। और ये रंगा बिल्ला टाटा ये तीनों केसीआर केटीआर और हरीश राव ये तीनों चले जाएंगे। ये ऐसा जाएंगे ये पता नहीं चलेगा कहाँ गए। हो सकता है इन्हों मालदीव चले आने वाले, पता चला मेरे को। और हमारे को एमआईएम सपोर्ट करके हमारे को जो जुबली जिताए है और बहुत अच्छा काम हुआ है। अगले चुनाव में जो जीएचएमसी इलेक्शन होगा उसमें हम एमआईएम कांग्रेस मिलके लड़ेंगी और मेयर डिप्टी मेयर हमारा रहेगा। पूरा तेलंगाना छोड़ के, तेलंगाना जो है, तेलंगाना में अभी तो अब जेडपीटीसी इलेक्शन होने वाले, वहां पे भी जीतेंगे और हैदराबाद में भी जीतेंगे। महेश कुमार गौड़ के समक्ष में और रेवंत रेड्डी के समक्ष में और जितना भी कैबिनेट के लोग है, श्रीधर बाबू है और हमारे दामोद सत्यानंद साहब है, ये बहुत अच्छा काम करे। और जितने भी कार्यकर्ता ओल्ड सिटी के रहो या जुबली के रहो, वहाँ जाके काम करके हमारे नवीन साहब को जिताया है। और वो ये लोग बोलते थे कि उनके पिताजी रौडी शीटर है। अरे रौडी शीटर तो केटीआर केसीआर है। ऐसे 8-10 साल रौडी शीटर करे कि हम लोग को आगे कांग्रेस पार्टी वालों के वर्कर को बहुत सताए ये लोग। और आगे तेलंगाना में हमारे रेवंत रेड्डी साहब जो 5-6 पदक्रम कर रहे हैं
बहुत अच्छा बढ़िया काम कर रहे हैं। और अभी इंद्रमा इल्लू मिलेगा, इलेक्शन कोड था नहीं मिला, अब मिलेगा। और हाइड्रा का भी बहुत अच्छा बढ़िया काम हो रहा है। और मूसा नदी का जो काम होने वाला है, और हमारे गोशामेल कॉन्स्टिट्यूंसी में उस्मानिया बन रहा है, बहुत बढ़िया काम होने वाला है। जय तेलंगाना, जय कांग्रेस, जय महेश अन्ना, जय रेवंत रेड्डी। कांग्रेस gonna be win. How do you feel right now? आज नवीन यादव साहब जीत चुके हैं। नवीन यादव साहब को मैं मुबारकबाद देता हूँ। बेहतरीन जो है ना अंदाज से नवीन यादव जीते हैं। कांग्रेस पार्टी जुबली से जो है ना बाई इलेक्शन जीत चुकी है। इस मौके पे नवीन यादव साहब को मेरी तरफ से बहुत बहुत मुबारकबाद है। और क्या है ये PRS के TRS के ये बच्चे हैं, अभी ये TR बच्चा है, अभी इन्हें खवातीन की सियासत करने वाला है। एक बेवा को सामने लाके रखता, और वो जो मरहूम मरा उसकी बीवी को लाके जो है ना सियासत कर रहा। अगर आप आदमी है तो आप अपनी सियासत करो, खवातीन की सियासत मत करो। आप वो बेचारा सरदार जो मरा उसकी बीवी का भी जिंदगी में फोटो में नहीं आऊंगा, आज उसको आप रोड पे ले लेके आए। आप पूछ रहे क्या करे कि हमारी कांग्रेस की हुकूमत, जो कांग्रेस की हुकूमत करी 10 साल में आप नहीं कर सके। राशन कार्ड जो दिलाए 10 साल में आप दिलाए कभी? आज जो आवाम खुश है, राशन कार्ड जो बना आवाम के हाथ से, आज जो आवाम खुश है। कई बच्चे छोटे से बड़े हो गए, उनका राशन कार्ड नहीं बना था। आज हमारे CM साहब रेवंत रेड्डी साहब जो काम करे बेहतरीन, वो पैमाने पे वोट लिए। हम बहुत शुक्रगुजार है जो ऐसे हमारे CM साहब हमारे बीच है। उनकी जो मेहनत थी, हमारे तमाम जो बड़े लीडर्स थे उनकी मेहनत थी, उन सब मेहनत अल्लाह रंग लाया और नवीन यादव साहब को जिता। जय हिंद, जय कांग्रेस। एक मिनट, what is the answer for BRS working president throwing the questions? Rowdies getting ticket, rowdies coming to the campaigning. अब देखो भाई, उसको बोलने को कुछ भी नहीं मिल रहा, तो अब उसके जो मुंह को आया उन्हें वो बोल ले रहा। रॉडी है, वो है, ये है। 10 साल में आप क्या करे? आप रॉडियो को एक से एक लेके फिरे। दूसरों पे जब उंगली उठती है ना, ये 3 उंगलियां वापिस अपनी तरफ है। पहले अपने गिरेबान में झांक के देखो, उसके बाद दूसरों को बोलो। आप दूध के धुले हुए नहीं है, आप साफ नहीं है। आप जो है ना 10 साल में क्या करे क्या नहीं करे सबको मालूम है। आप कितनी गुंडागर्दी करे, क्या करे, आप क्या नहीं करे सबको मालूम है। हमारी कांग्रेस पार्टी बेहतरीन पार्टी है। हमारे CM साहब जो काम करे बेहतरीन काम करे। और कांग्रेस पार्टी जो ऐसी पार्टी है, हर इंसान को लीडर बनाना सिखाती कांग्रेस पार्टी। జై హింద్, జై కాంగ్రెస్. నమస్కారం అన్న. అనిపిస్తుంది మరి కాంగ్రెస్ గెలుపు తీసుకే దూసుకెళ్ళిపోతుంది, ఆల్రెడీ 20,000 మెజారిటీతో ఉంది. చాలా సంతోషంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి ఇంత మెజారిటీ ఇచ్చినందుకు మేము ఊహించలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు కానీ 30,000 పైగా మెజారిటీ వస్తుందని. తగ్గఫోన్ నడిచినా గానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 30,000 మెజారిటీ పైగా మేము కొనసాగుతున్నాం. ఇవన్నీ బెదిరించి డబ్బులు ఇచ్చి వేయించుకున్న ఓట్లు అని చెప్పేసి అంటున్నారు సార్. డబ్బులు ఇచ్చి వేయించుకుంటే ఓట్లు ఇట్లా పడవు. ప్రజాస్వామ్యంలో అందరూ శాంతియుతంగానే ఓటేస్తారు. మేము ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు, మేము ఎవరిని బెదిరింపులకు పాల్పడలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే ప్రజాప్రభుత్వ అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీని కట్టబెట్టిండ్రు. కేటీఆర్ గారు డైరెక్ట్ గా ఫేక్ ఓట్లు క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 30 ఓట్లు ఉన్నాయి, 40 ఓట్లు ఉన్నాయి. ఇదంతా కావాలని వాళ్ళు చేస్తున్న ఫేక్ ఓట్ల నుంచి దొంగ ఓట్లు వేసుకుని గెలుస్తున్నారు అని కూడా చెప్పాడు. దొంగోట్లు ఎవరు వేయించిండ్రో, ఎవరు ఓటింగ్ రోజు ధర్నాలు దిగిండ్రో, ఎవరు అల్లాలు చేసిండ్రో, ఎవరు గొడవకి దిగిండ్రో మీ టీవీల్లో పత్రికల్లో చూసే ఉంటారు. మేము ఎలాంటి ధర్నాలు చేయలేదు. ఎందుకంటే మేము గెలుస్తున్నామన్న ధీమాతో ఉన్నాం కాబట్టి, ప్రజలు మాకు పట్టం కడతారనే ఆశతో ఉన్నాం కాబట్టి, మమ్మల్ని ఆశీర్వదిస్తారనే భరోసాతో ఉన్నాం కాబట్టి మేము ఎలాంటి ఆందోళన చేయలేదు, ప్రలోభాలకు గురి చేయలేదు. నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్ కాబట్టి మా ప్రాంతపు ముద్దు బిడ్డ గెలిస్తే మాకు మంచి జరుగుతుంది. మా ఇంటి వాడు, మా తమ్ముడు, మా అన్న, మా మనవాడు, మా కొడుకు అనుకుని ప్రజలు ఓటేసి ఆశీర్వదించుండ్రు. కేటీఆర్ గారు ఎన్ని ఫేక్ సర్వేలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ప్రజలు కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిండ్రు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండ్రు. సూసైడ్ స్టార్, జోకర్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డిని తరిమి కొట్టిండ్రు ప్రజలు. ఆ రోజు ఎంత ఆయన చేసినా గానీ నమ్మలేదు. ఏదో యాక్టింగ్లు చేశాడు కానీ యాక్టింగ్లు చేస్తే ఓటు రావు, ఉజ్వల ప్రజలు ఏదో నిన్ను
మోసపోయిండు కానీ మీరు చేసిన సూసైడ్ యాక్టింగ్ కి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞానులు, వివేకవంతులు, అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. 25,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఈ 2 years లో కాంగ్రెస్ మీద నెగిటివిటీ ఉంది, సరిగ్గా పాలన లేదు అని చెప్పేసి మొత్తం ప్రచారం చేయడం జరిగింది. ఈ గెలుపు దానికి సమాధానం ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? 100% సమాధానం అండి. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నారు. అక్కడ ఎంతో విస్తరించినటువంటి హైదరాబాద్ పెద్ద ఎత్తున విస్తరించినటువంటి ప్రాంతం అది. ప్రజలందరూ కూడా మమేకమై ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదలకు అందరూ కూడా పనిచేస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో స్లమ్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి గల్లీకి కూడా రోల్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు 2 రూపాయలు, ఈ రోజు ఏదైతే సన్న బియ్యం గాని గ్రామాల్లో, మరియు గ్రామాల్లో ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు గాని, గ్రామంలో 200 యూనిట్ల కరెంటు గాని, గ్రామంలో రైతు రుణమాఫీ గాని, తర్వాత బోనస్ పండిన పంటకు కూడా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఏనాడు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నటువంటి చరిత్ర వాడికి లేదు. ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఈ రోజు కూడా ఇచ్చిన సందర్భాలు ఊర్లో, ప్రతి ఊర్లో ఈ రోజు 100 నుండి 150 ఇండ్లు ఈ రోజు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి కట్టడం జరిగింది. దాన్నే ఈ రోజు అభివృద్ధిలోని ఈ రోజు తార్కణం. మెయిన్ జూబ్లీహిల్స్ లో అంటే ఎప్పటి నుంచో ఉన్న డ్రైనేజ్ సమస్యలు మేము వస్తే క్లియర్ చేస్తామని చెప్పినారు. మరి ఎప్పటిలో అయిపోతుందంటారు? ఇది అవుతుందంటారా? 3 నెలల్లో, గత 3 నెలల నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 400 కోట్లతోన ఈ రోజు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఎలక్షన్ కాదు, 3 మాసాలు 4 మాసాల ముందు నుండి మొదలు పెట్టినాం. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇంకా రేపు 2-3 వేల కోట్లు పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం. ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అనే కాదు, హైదరాబాద్ లో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా తయారు చేస్తామని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు